నాగరాజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ నుంచి మార్చి 23వ తేదీ వరకు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల వర్ధంతి సందర్భంగా స్మారక యోజనోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యోజనోత్సవాల పేరుతోని హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా విద్యార్థి యువతలోకి డ్రగ్స్ వ్యతిరేకమైన ప్రచారం, అలాగే ప్రజా సంస్కృతిని కాపాడుకోవడం, ఆటలు తదితర అంశాల మీద విద్యార్థుల్లోకి వెళ్ళి యువకుల్లోకి వెళ్ళి ఈ ప్రచార క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈరోజు ఈ దేశానికి భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల ఆలోచనలు అత్యంత కీలకం, ముఖ్యం. ఎందుకంటే ఒక పక్క మతోన్మాదం పేరుతోని, ఇంకో పక్క కులోన్మాదం పేరుతోని దేశంలో యువతని తప్పుదోవ పట్టిస్తున్న పరిస్థితిని గమనిస్తూ ఉన్నాం. ఉద్యోగాలు ఇవ్వకుండా, ఉపాధి కల్పించకుండా కేవలం మతంతో విద్యార్థి యువతని ఉంచి ఈరోజు ఈ దేశానికి అత్యంత ముఖ్యమైన అంశంగా ఈరోజు పాలకులు పరిపాలిస్తున్నటువంటి వారిని తప్పుదోవ పట్టిస్తున్న పరిస్థితి ఉన్నది. అందుకోసమనే ఆ అంశాల పట్ల యువతని విద్యార్థుల్ని చైతన్యం చేసే దానికోసం ఈ క్యాంపెయిన్ ఈ జిల్లా కమిటీలు నిర్వహిస్తూ ఉన్నారు. దానితో పాటు ఈ సమాజాన్ని పట్టిపీడిస్తున్న మరొక అంశం డ్రగ్స్, గంజాయి. అలాగే ఈరోజు పబ్బుల పేరుతో, క్లబ్బుల పేరుతో, పార్టీల పేరుతోని మైనర్ విద్యార్థుల దగ్గర నుంచి యువత వరకు ఉన్నటువంటి అందరినీ పబ్బులకి అలవాటు చేసి ఆ పబ్బుల్లోని ఇతర ప్రాంతాల్లో, స్కూళ్ళలో, కాలేజీలలో చాక్లెట్ల ద్వారా ఇతర అనేక మార్గాలలో డ్రగ్స్ని అందిస్తున్న పరిస్థితి మనం ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో చూస్తూ ఉన్నాం. అందుకే గత 2 ఏళ్లుగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ డ్రగ్స్ని వ్యతిరేకిస్తూ సే నో టు డ్రగ్స్ అనే పేరుతో విస్తృతమైన క్యాంపెయిన్ నిర్వహిస్తూ ఉంది. 2K రన్ నిర్వహిస్తూ ఉంది. ప్రతి కాలేజీలోని, ప్రతి విద్యా సంస్థలోని, ప్రతి బస్తీలోని సెమినార్లు పెడతా ఉన్నారు. కరపత్రాలు, బుక్లెట్లు, పోస్టర్ల పేరుతోని ప్రచారం చేస్తూ ఉన్నారు. అందుకే ఈ విద్యార్థుల్లోని, యువతలోని డ్రగ్స్ వ్యతిరేకంగా ఓ ప్రభుత్వంతో కలిసి పనిచేసే దానికోసం డ్రగ్స్ నిరోధిద్దాం అనే పేరుతో కూడా భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా డ్రగ్స్ సే టు నో డ్రగ్స్ అనే పేరుతో కూడా ఓ పెద్ద క్యాంపెయిన్ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ తీసుకోబోతూ ఉన్నారు. ఈ క్యాంపెయిన్లో విద్యార్థులు, యువత అత్యంత ఎక్కువ మంది పాల్గొని డ్రగ్స్ నుంచి, మన రాష్ట్రంలో నుంచి డ్రగ్స్ని తరిమేసే దానికోసం సహకరించాలని, అలాగే భగత్ సింగ్ ఆలోచనలు ఈనాడు ఉన్నటువంటి దేశానికి యువతకు అవసరం కాబట్టి ఆ రూపంలో తీసుకెళ్లాలని, ఈ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల యోజనోత్సవాల స్మారక యోజనోత్సవాల్లో ప్రతి విద్యార్థి యువత పాల్గొనాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం.